So Music Studio. So Music Studio. So Music Studio. మేము ఒకటండి మీ పాయింట్ నాకు అర్థమైంది. మాకు ఆ అమ్మాయికి మేము అక్కడ నుంచి పికప్ చేసి స్టేషన్ కి తెచ్చి 41A నోటీస్ ఇవ్వలేదండి. తనని అక్కడ మీరు పికప్ చేసుకొచ్చి నోటీస్ ఇచ్చారని నేను అనట్లేదు. నాకు మీ పాయింట్ అర్థమైందండి. నాది కంప్లీట్ అవ్వనివ్వండి. నాది కంప్లీట్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. మేము అక్కడ నుంచి తనని స్టేషన్ కి తెచ్చి 41A ఇవ్వడానికి మా స్టాఫ్ తనని తీయలేదండి. తను అక్కడే ఉండి పోలీసులను అబ్యూజివ్ వర్డ్స్ వాడుతుంది, పోలీసుల డ్యూటీస్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి లిఫ్ట్ అక్కడ గొడవ చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి లిఫ్ట్ చేయాలనుకున్నామండి. మేడం అందులో మీరు చెప్పిన వర్షన్స్ కూడా విజువల్స్ లో ఉన్నాయి. ఆమె చెప్పింది ఏంటి, మొబైల్ కీసు ఇచ్చేస్తే మా వాడిని వదిలేస్తే నేను పోతా ఉంటుంది. ఒకవేళ మొబైల్ కీస్ ఇచ్చేసారు అనుకుందాం, తర్వాత మనం ఆ అమ్మాయి అడ్రస్ వెంటనే ఇచ్చేసారండి. మేబీ ఆ అమ్మాయి వరకు కన్వే అవ్వలేదు. స్టేషన్ లో షేర్ చేసుకున్నది కొన్ని పాయింట్స్ నేను నా అబ్జర్వ్ చేసింది కూడా చెప్తానండి. సో నా పాయింట్స్ నేను మా కూడా కొన్ని వినండి. ఏంటి అంటే ఎన్నో వీడియోస్ సర్క్యులేట్ అయినాయి. ఆ సర్క్యులేట్ అయిన ప్రతి ఒక్క వీడియో ఫుల్ స్టోరీ అందులో రాలేదు. ఎంతసేపు ఇందాక వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆ అమ్మాయి అక్కడ ఉంది, గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది, పోలీస్ వాళ్ళు చేస్తున్న డ్యూటీస్ కి అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది అని తనని అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలని అనుకున్నాం. ఆ ప్రాసెస్ లో ఈ ఇద్దరు లేడీ పర్సనల్స్ ఇద్దరు దగ్గరికి వెళ్లారు. ప్రోటోకాల్ ఫాలో అయ్యి లేడీసే హ్యాండిల్ చేయాలి కాబట్టి వీళ్ళే వెళ్లారు. మినిమల్ ఫోర్స్, ఎక్స్ట్రా ఫోర్స్ కూడా కాదండి, మినిమల్ ఫోర్స్ యూజ్ చేసి తనను అక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్రాసెస్ లో అది మాత్రమే ఆ వీడియోస్ ఆ ఫొటోస్ మాత్రమే తీసుకొని అన్ని మీడియాస్ లో పోలీసుల జులం అని అలా కొన్ని వాటిలలో అది క్లియర్ గా సర్క్యులేట్ చేయడం జరిగింది. సో ఫుల్ స్టోరీ చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం అయింది. తర్వాత అబ్జర్వ్ చేస్తే అండి, మీడియా వాళ్ళు అక్కడ ఉన్నారు, చాలా రకాల ఛానల్స్ నుంచి ఉన్నారు. వీళ్ళే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ సిచ్యుయేషన్ మాకు ఎప్పుడైతే తను అరవడం ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టిందో పోలీస్ స్టాఫ్ అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళు కూడా వీడియోస్ రికార్డ్ చేశారు. ఆ వీడియోస్ లో అన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు. ఆమె చేతికి దెబ్బలు తగలడం, రక్తం కారడం, ఈ వీడియోస్ అన్ని కూడా అందులో ఉన్నాయి. అండ్ మీరు మొత్తం బయటకు వచ్చిన ప్రతి ఒక్క వీడియోలు అన్ని అబ్జర్వ్ చేయండి దయచేసి. ఏ వీడియోలో కూడా ఏ పోలీస్ పర్సనల్ చిన్న అబ్యూజివ్ వర్డ్ కానీ ఎక్స్ట్రా ఫోర్స్ కానీ యూజ్ చేసినట్ల లేదండి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఆమెది అపోలో హాస్పిటల్ వర్కర్ ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా అని ఫస్ట్ టైం చలానా వేసినప్పుడే అతను మాకు క్లియర్ గా చెప్పుంటే అపోలో హాస్పిటల్ కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా డౌట్ఫుల్ గా ఉంటే ఒక ఫోన్ చేసైనా వెరిఫై చేసుకునే వాళ్ళు ఎస్ఐ గారు, అపోలోలో వర్కర్ అయినా ఈమెను పికప్ చేసుకోవడానికి వస్తున్నారా అని చెప్పి. అండ్ తర్వాత పాయింట్ వచ్చేసి ఎంతసేపు అక్కడ పబ్లిక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పోలీస్ వదిలేసేయండి, ఆ లేడీని వదిలేసేయండి, ఇది పోలీస్ వర్సెస్ ఆ లేడీ కాకుండా అక్కడ పబ్లిక్ ఒపీనియన్ కూడా చూడండి. ఒక వీడియోలో క్లియర్ గా పబ్లిక్కే అన్నారు, అమ్మ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, నువ్వు ఏజ్ ఎంత, నువ్వు ఎడ్యుకేటెడే కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, సింగులర్ గా మాట్లాడుతున్నావు, వయసులో పెద్ద ఈమెన్ సింగులర్ గా మాట్లాడారు, ఎస్ఐ గారిని సింగులర్ గా మాట్లాడారు. మా డిపార్ట్మెంట్ లో అండి హైరార్కీ ఎంత ఉన్నా కూడా మా సబార్డినేట్స్ లో కూడా మేము ఎంతో గౌరవంగా గారు, రండమ్మ, వెళ్ళండమ్మ అలా మర్యాద పూర్వకంగా మేము ఇది చేస్తాం. అలాంటిది మా స్టాఫ్ కి ఒక లేడీ వచ్చి అలా సింగులర్ గా తిట్టడం అన్నది మా అందరికి బాగా బాధ కలిగించింది ఆ విషయం అన్నది. మా ఆఫీసర్ చెప్పినట్టు మేము ఉద్యోగం చేస్తాం, కోవిడ్ డ్యూటీలు చేస్తాం. మేము కూడా ఇప్పుడు గత సంవత్సరం నుండి చేసుకొస్తానండి. నేను సుమారు 1 నెల రోజులు అవుతుందండి నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించడానికి వచ్చాను.
నేను డ్యూటీ చేస్తుండగా ఎప్పుడైనా అమర్యాదగా ఎవరిని మేము మాట్లాడడం మాకు తెలియదండి. మా సుపీరియర్ ఆఫీసర్ మాకు అంతగా మర్యాద నేర్పారు. వాళ్ళు చెప్పినట్టు మేము ఉద్యోగం చేస్తామండి. రోడ్డు మీద ఇంత మండు టెండలోని మధ్యాహ్నం 2కి వస్తాం, రాత్రి 10 గంటల వరకు ఉద్యోగం చేస్తామండి. మేము ఎంత బాధపడాలండి. ప్రతి బండిని చెక్ చేసుకొని అక్కడ కోవిడ్ డ్యూటీలో ఉండి ప్రతి బండి వెహికల్ చెకింగ్ చేసి ప్రతి బండిని పంపిస్తున్నారు. వాళ్ళు కార్డు చూపిస్తున్నారండి, మేమమ్మ మా ఫ్యామిలీ ఇలాగా హాస్పిటల్లో ఉన్నారు అలా లెటర్ చూపిస్తే వెళ్ళండి బాబు అని పంపిస్తున్నారు. అలాంటిది మమ్మల్ని చాలా కించపరిచిన మాట్లాడి మేము ఎలాగ ఉద్యోగాలు చేయాలి మీరే చెప్పండి సార్. పోలీస్ స్టేషన్లో ఉమెన్ కానిస్టేబుల్గా పనిచేస్తాను. నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నానండి. నా సర్వీస్ 3 years అవుతుందండి జాయిన్ అయ్యి. నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న డేట్ 5/6/2021 రిసెప్షన్ డ్యూటీస్ చేస్తానండి. రిసెప్షన్లో ఉన్నాను నిన్న ఈవినింగ్ 6 కరెక్ట్గా 6 ఆ టైంలో మా రైటర్ గారు వచ్చారండి స్టేషన్కి. రైటర్ గారు వచ్చి అమ్మ ఇక్కడ రామా టాకీస్ దగ్గర గొడవ అవుతుందట, ఒక లేడీ సౌండ్ చేస్తూ గొడవ పెడుతున్నారట, అర్జెంటుగా వెళ్ళాలమ్మా అంటే నేను రిసెప్షన్ డ్యూటీ నుంచి అక్కడ విడిచిపెట్టి ఆయనతో పాటు నేను రామా టాకీస్ దగ్గర వెళ్ళాను. రామా టాకీస్ జంక్షన్ దగ్గర నేను వెళ్ళేసరికి ఒక అమ్మాయి రోడ్ జంక్షన్లో కొంచెం ముందుకెళ్తే ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిల్చొని గట్టిగా అరుస్తుందండి. ఎవడరా నువ్వు రా, పైన ఎందుకు వేస్తావు, మా ఫ్రెండ్ అని విడిచిపెట్టు అన్నట్టు అసభ్యకరంగా, అంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా గట్టిగా బిగ్గరగా అరుస్తుంది. అరుసు అక్కడికి వెళ్ళేసరికి నేను కొంత క్రౌడ్ అనేది కొంచెం అక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. గ్యాదర్ అయి ఉంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంతమంది, తర్వాత అపోలో హాస్పిటల్ స్టాఫ్ అనుకుంటా అంటే అందరికీ ఐడి కార్డులు ఉన్నాయి కొంతమంది, వాళ్ళు కూడా ఆవిడతో మాట్లాడుతున్నారు. అమ్మ నువ్వు గొడవ చేయకు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళ మాటలు కూడా ఆవిడ అసలు కేర్ చెయ్యట్లేదు. కేర్ చేయకుండా నేను అక్కడి నుంచి కదలను, నేను తప్పు చేయలేదు, నేను వెళ్ళు, ఎవడవాడు రానియండి, మా ఎస్ఐ గారిని పట్టుకొని చెయ్యి చూపిస్తూ వాడు దొంగన కొడుకు మా ఫ్రెండ్ యొక్క బండి తీసుకొని పంపించట్లేదని చాలా బిగ్గరగా అరుస్తుంది. అరుస్తుంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకమ్మా అరుస్తున్నామంటే ఆవిడ చెప్పట్లేదు, మీ ఎస్ఐని రమ్మనండి, వాడిని బండి తీసుకున్నాడు, మా ఫ్రెండ్ బండి తీసుకున్నాడు అని గట్టిగా అరుస్తుంది. అరుస్తుంటే అక్కడ చుట్టూ క్రౌడ్ బాగా ఎక్కువగా గ్యాదర్ అయ్యారు. సీఏ గారు వచ్చారు, వార్తా సీఏ గారు వచ్చారు, ఎస్ఐ గారు అందరూ అక్కడే ఉన్నారు. మా కానిస్టేబుల్స్ అందరూ ఉంటే వాళ్ళ మీదకి వెళ్తున్నారు తప్ప మేము చెప్పే మాటలు అసలు పట్టించుకోవట్లేదు. ఆవిడ కనీసం వినడానికి కూడా వినే స్థితిలో కూడా లేదు. ఆవిడ చెప్తున్నా ఎంత చెప్పినా నచ్చినప్పుడు ట్రై చేసాము. మా హోంగార్డ్ గారు కూడా ఆవిడ చాలా బ్రతిమలాడారు. బ్రతిమలాడినా ఆవిడ అసలు వినకుండా ఆవిడ మీద కూడా కొంచెం జ్వరం ప్రవర్తించారు. చూడండి ఆవిడ ఏను కూడా కట్ అయిపోయింది. ఆవిడ కూడా చూసుకోకుండా ఆవిడ అలాగే డ్యూటీలు చేస్తున్నారు, ఆవిడకి నచ్చ చెప్తున్నారు, కానీ అసలు ఆవిడ పట్టించుకునే స్థితిలో కూడా లేరు. గట్టిగా అరుస్తున్నారంటే మరి ఎవరు చెప్పినా వెళ్ళలేదు. ఒక ఆయన మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్నారు. ఆయన కూడా చెప్తున్నారు, అమ్మ నువ్వు సైలెంట్గా ఉండి ఏమైందని అడుగుతున్నారు. ఆయన కూడా కొంచెం సరిగా సమాధానం చెప్పకుండా ఇంకా అరుస్తూనే ఉన్నారు. అప్పుడు మా సీఏ గారు చెప్పినా వినకుండా ఉండేసరికి మా సీఏ గారు ఏం చేశారంటే అక్కడ కర్ఫ్యూ కాబట్టి అంతమంది గ్యాదర్ అవ్వకూడదు కాబట్టి చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం అవాయిడ్ చేసినట్టు ఆవిడ అక్కడి నుంచి తీస్తే కొంచెం కూల్ అవుతుందని అనుకున్నాము. దానికోసం మా సీఏ గారు ఉత్తర్వుల మేరకు ఆవిడ కొంచెం కష్టలేని తీసుకుందామని చెప్పి మేము కొంచెం నచ్చ చెప్పాము. అయినా ఆవిడ వినలేదు. వినకపోయేసరికి కొంచెం బలవంతంగా తీసుకుని వెద్దామని చెప్పేసి చిన్న ఫోర్స్ ఉపయోగించాము అంతే. ఆవిడ దాన్ని కూడా సహకరించకుండా కాలుతో తన్నేయడం అన్నీ చేశారు. మేము చాలా వరకు ప్రయత్నించాము కంట్రోల్ చేద్దామని, అది మేము కంట్రోల్ చేయలేక ఆవిడని అక్కడే విడిచిపెట్టేశాము. మేము వెళ్ళకముందే మా ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు కదా, ఆయన వాళ్ళ తాలూకు మొబైల్స్ ఇచ్చి వెళ్ళిపోమ్మా అని చెప్పినా కూడా ఆవిడ వెళ్ళలేదు. వెళ్లకుండా అక్కడే వైలేషన్ చేశారు. బాగా వైలేషన్ చేసేసరికి ఇంకేం ఆవిడ వినకుండా అలా ఉండిపోయారు. ఆవిడ మాటికి మేము ఫ్రంట్ లైన్ వర్కర్స్ని అని అంటున్నారు. మేము ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాదా అండి, అసలు ఫ్రంట్ లైన్ వర్కర్స్